ప్రియ శ్రోతలారా, ఈ రోజున మనము మొదటి రాజులు 12వ అధ్యాయం 21వ వచనం నుండి పాఠం వినబోతున్నాము. రాజ్యం చీలిపోయింది. రెహబాము, యరొబాము ఇద్దరు రాజులయ్యారు. రెహబాము యెరూషలేముకు వచ్చిన తరువాత ఇశ్రాయేలు వారితో యుద్ధం చేసి రాజ్యము సొలొమోను కుమారుడైన తనకు మరల వచ్చునట్లు చేయడానికి రెహబాము యుద్ధ ప్రవీణులైన 1,80,000 మందిని పోగు చేశాడు. యూదావారందరిలో నుండి, బెన్యామీను గోత్రికులలో నుండి వీరిని సమకూర్చాడు. దేవుని వాక్కు దైవజనుడైన షమయాకు ప్రత్యక్షమై ఈలాగు పలికింది: యూదా రాజైన రెహబాముకు, యూదావారందరికీ, బెన్యామీనీయులందరికీ, శేషించిన వారందరికీ ఇదే యెహోవా వాక్కు. జరిగినది నా వలననే జరిగింది. మీరు ఇశ్రాయేలు వారైన మీ సహోదరులతో యుద్ధం చేయటానికి వెళ్లవద్దు. అందరూ మీ మీ ఇండ్లకు తిరిగిపోండి. వారు యెహోవా మాటకు లోబడి యుద్ధానికి వెళ్లకుండా నిలిచిపోయారు. ప్రియ శ్రోతలారా, తప్పు జరిగింది. దానిని సరిచేయడం ఎంతో కష్టం. తన అవివేకానికి తగ్గ శిక్ష రెహబాము అనుభవిస్తున్నాడు. 1,80,000 మందిని పోగు చేశాడు. కాని ఏమి లాభం? దేవుడు యుద్ధం చేయవద్దు అంటున్నాడు. ఎందుకని? మీరు సహోదరులు కదా, వారి మీద మీరు యుద్ధం చేస్తారా? రెహబాము రాజా, వారు నీ బానిసలనుకున్నావా? వారు నీ సహోదరులు. వారి మీద నీవు ఎందుకంత కఠినం వహించావు? నిజమే, సహోదరత్వాన్ని విస్మరిస్తే కాఠిన్యం చోటు చేసుకుంటుంది. కయీను, నీ సహోదరుడైన హేబెలు ఎక్కడా? అతణ్ణి ఎందుకు చంపావు? అతడు నీ సహోదరుడని మరిచిపోయావు. అది అసలు సంగతి. మనము సహోదరులము అనుకున్నప్పుడు, సహోదరత్వాన్ని గుర్తించినప్పుడు కక్షలు, కలహాలు ఉండవు. దేవుడు స్పష్టంగా చెబుతున్నాడు, మీ సహోదరులతో యుద్ధం చేయడానికి వెళ్లకూడదు. జరిగినది నా వలననే జరిగినది. సహోదరుల మధ్య ఐక్యత ఎంత మేలు, ఎంత మనోహరం! సహోదరులారా, సహోదర ప్రేమ వర్ధిల్లాలి అని చెప్పండి. సహోదరుణ్ణి సహోదరుడు మిక్కుటముగా ప్రేమించుకోవాలి. 25వ వచనం. తరువాత యరొబాము ఎఫ్రాయిము మన్యమందు షెకెము అనే పట్టణం కట్టించి అక్కడ కాపురముండి అక్కడి నుండి బయలువెడలి పెనూయేలును కట్టించాడు. యరొబాము ఎంతో భయపడ్డాడు. ఎందుకనగా ఈ జనులు యెరూషలేముకు ఎక్కిపోతూ బలులు అర్పిస్తూ ఉంటే వీరి హృదయము యూదా రాజైన రెహబాము తట్టు తిరుగుతుంది. అప్పుడు వారు నన్ను చంపుతారు. వారు రెహబాము వద్దకు మరల చేరుతారు. రాజ్యం మరల దావీదు సంతతి వారిదవుతుంది అని యరొబాముకు బెదురు పుట్టింది. యరొబాము 2 బంగారు దూడలు చేయించాడు. జనులతో అన్నాడు, యెరూషలేముకు పోవడం మీకు బహు కష్టం. ఇశ్రాయేలు వారలారా, ఈజిప్టు దేశములో నుండి మిమ్మును రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలునందు, ఒకటి దానునందు ఉంచాడు. దాను వరకు ఈ రెండింటిలో ఒకదానిని పూజించటం వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమైంది. అతడు ఉన్నత స్థలాలను కట్టించి మందిరముగా ఏర్పరచి లేవీయులు కాని సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించాడు. యరొబాము యూదాదేశమందు జరిగే ఉత్సవము వంటి ఉత్సవాన్ని 8వ నెల 15వ రోజున జరుప నిర్ణయించి బలిపీఠం మీద బలులు అర్పిస్తూ వచ్చాడు. ఈ ప్రకారం బేతేలునందు తాను చేయించిన దూడలకు బలులు అర్పిస్తున్నాడు. తాను చేయించిన ఉన్నతమైన స్థలానికి యాజకులను బేతేలులో ఉంచాడు. ఈ ప్రకారం తన యోచనను బట్టి చేస్తూ వచ్చాడు. ఇశ్రాయేలు వారికి ఒక ఉత్సవాన్ని నిర్ణయించి ధూపం వేయడానికి తానే బలిపీఠం ఎక్కాడు. ప్రియ శ్రోతలారా, వింటున్నారా? ఇది యరొబాము యోచన. ఇది మంచిది కాదు. ఇది లౌకికమైన జ్ఞానం. ప్రకృతి సంబంధి ఆధ్యాత్మిక విలువలకు గుడ్డివాడైపోతాడు. రాజకీయంగా ఇతడు వేసిన ఎత్తులు లోక ప్రమాణానికి సరిపోతాయి కాని వాటిలో ఆధ్యాత్మిక లక్షణాలు మచ్చుకు కూడా కానరావు. ఇతడు దేవుణ్ణి సంప్రదించడు.
తాను దేనిని బలపరచాలనుకున్నాడో అది నాశనమైపోతుంది. ఇతడు ఉపాయాలు పన్ననక్కర్లేదు. దేవుడు అతనికి రాజ్యాధికారమిచ్చాడు. దేవుని వాగ్దానాన్ని యెరోబాము నమ్మాలి. యెరోబాములో ఇదే గొప్ప బలహీనత. దేవుని వాగ్దానాన్ని అతడు మరిచిపోయాడు. గత అనుభవాలను పూర్తిగా విస్మరించాడు. అవిశ్వాసం వల్ల కృతజ్ఞత లోపిస్తుంది. రోమాపత్రిక 1వ అధ్యాయం 21వ వచనం ఏమంటోంది? వారు దేవుణ్ణి ఎరిగి కూడా ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైపోయారు. యెరోబాము స్థితి అలాగే ఉంది. ఇతడు దేవుని ఆజ్ఞలను పాటించినట్లు కనిపించదు. తన సొంత రాజనీతిని ప్రయోగిస్తున్నాడు. కొత్త ఆరాధన స్థలాలను ఏర్పరుస్తున్నాడు. ఇది ప్రజలకు అనుకూలం అని నచ్చచెప్తున్నాడు. ప్రజాకర్షణ కోసమై విగ్రహాలను తయారు చేస్తున్నాడు. గోత్రాల మధ్య ఉన్న వైరుధ్యాన్ని ఆసరాగా తీసుకొని తన స్వప్రయోజనం కోసమై ప్రజలను పెడతోవ పట్టిస్తున్నాడు. యెరూషలేము ఒక్కటే ఆరాధన స్థలమా? లేవి గోత్రికులే యాజకులా అంటూ తన తార్కిక జ్ఞానాన్ని ప్రయోగిస్తున్నాడు. బంగారు లేగదూడ చేసిన అహరోను పాపాన్ని తాను చేస్తున్నాడు. నిర్గమకాండం 32వ అధ్యాయం 4వ వచనం పునరుక్తి చేస్తున్నాడు. పైగా యెరోబాము బేతేలును దానును ఆరాధన స్థలాలుగా ప్రత్యేకిస్తున్నాడు. యాకోబు దర్శనంలో బేతేలు ప్రతిష్ఠించబడింది. మీకా అనేవాడు దానిలో విగ్రహాన్ని నిలిపాడు. అదే స్థలాన్ని ఇతడు ఏర్పాటు చేస్తున్నాడు. ప్రజల కోసం అంటున్నాడు గాని తన పదవిని పదిలం చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నమే ఇదంతా. దేవుని తీర్పు ఇలాంటి లౌకిక విధానాలపైన నిలిచి ఉంటుంది. యెరోబాము దేవుని కోపానికి గురవుతున్నాడు. మోసపోవద్దు, దేవుడు వెక్కిరించబడడు. ఎవడు ఏది విత్తుతాడో అదే పంట కోస్తాడు. ఇప్పుడు మనం 1 రాజులు 13వ అధ్యాయానికి వస్తున్నాము. ఈ 12వ అధ్యాయంతో ఈ గ్రంథం మొదటి భాగం ముగిసింది. ఇప్పుడు 2 రాజ్యాలు, దక్షిణాదిన యూదా, ఉత్తరాది ఇశ్రాయేలు. రెహబాము దక్షిణానికి రాజు, అది దావీదు వంశరేఖ. యెరోబాము ఉత్తరాన రాజు, ఇతడు అద్వితీయ దేవుని ఆరాధనలోకి విగ్రహాలను తెచ్చిపెట్టాడు. ఉత్తరాది రాజ్యం చెరగొనిపోబడింది. ఆ తరువాత దక్షిణాది రాజ్యం కూడా చెరలోకి పోయింది. ఇప్పుడు 13వ అధ్యాయంలో దేవుని తీర్పు ఎంత తీవ్రమైనదో చూడగలం. యెరోబాము 10 గోత్రాలను సమకూర్చుకున్నాడు. రెహబాము రాజ్యం చీలిపోవటానికి కారణమయ్యాడు. ఉత్తర రాజ్యాన్ని అష్షూరు చెరగొనిపోతే దక్షిణ రాజ్యాన్ని బబులోను చెరగొనిపోయింది. ఇశ్రాయేలు రాజులు, యూదావారి రాజులు సమానాంతరాలుగా ఈ రాజుల చరిత్రలు కొనసాగుతాయి. ఉత్తరాదిన రాజులు ఇంచుమించు అందరూ చెడ్డరాజులే. దక్షిణ రాజ్యాన్ని 8 మంది పరిపాలించారు. వారి పరిపాలనా కాలం 200 సంవత్సరాలు. మిగతా వారు కూడా చెడ్డవారే. అయితే ఒక్క మాట, వీరందరికీ దేవుడు అందుబాటులోనే ఉన్నాడు. అందరికీ దేవుని ప్రత్యక్షం ఉంది. సొలొమోను రాజ్యం ఎందుకు చీలికలైంది? దేవుడు సొలొమోనుకు జ్ఞానం ప్రసాదించాడు. అనగా రాజ్యాన్ని పరిపాలించడానికి కావలసిన జ్ఞానం ఇచ్చాడు. అయితే ఆ జ్ఞానం అతని వ్యక్తిగత జీవితానికి వినియోగపడలేదు. ఆధ్యాత్మిక జ్ఞానం పరిపాలనా జ్ఞానం కంటే ఎంతో గొప్పది. సొలొమోను భక్తికి జీవమునకు కావలసిన జ్ఞానం అతనికి లేకపోయింది. చివరికి విగ్రహారాధనలో పడిపోయాడు. సొలొమోను జ్ఞానం సామెతల గ్రంథంలో కనపడుతుంది. అయితే ప్రసంగి గ్రంథంలో ఆధ్యాత్మికంగా తాను ఎంతో అజ్ఞానినని ఒప్పుకుంటున్నాడు. దినవృత్తాంతముల గ్రంథముల్లో కూడా దావీదు, సొలొమోను చరిత్రలున్నాయి. కాని రాజుల గ్రంథంలోని చరిత్ర మానవ దృక్పథంలో రాయబడింది. దినవృత్తాంతాల గ్రంథంలో దేవుని దృక్పథంలో రాయబడింది. దేవుడు దావీదును క్షమించాడు, అతని పాపాలను కడిగివేశాడు. అందుకే దినవృత్తాంతాల గ్రంథంలో
దావీదు చేసిన పాపాలు చెప్పబడలేదు. రాజుల గ్రంథంలోని చరిత్రలు మనుష్యులు చదువుకోవలసినవి. దేవుడు సొలొమోనును క్షమించాడు. అందుచేత అతని పాపాలు దినవృత్తాంతాల గ్రంథంలో పేర్కొనబడలేదు. రాజుల గ్రంథంలో సొలొమోను బహుభార్యాలోలుడు. ఇలాంటిది దేవుడు ఎన్నడూ ఆమోదించడు. అవినీతి, మతాసక్తి ఈ రెండూ సహజీవనం చేస్తాయి. అందుకే 1 యోహాను 1:6 అంటోంది, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుతూ సత్యాన్ని జరిగించము. నీవు పాపంలో జీవిస్తూ ఉంటే దేవునితో సహవాసం చేయలేవు. దైవసేవ అసలే చేయలేవు. ఇతరులను మోసగించగలవు, అది కూడా అట్టే కాలం చేయలేవు. నిన్ను నీవే మోసగించుకుంటావు. ఇది కేవలం ఆత్మవంచన. ఈ రోజుల్లో కొందరు క్రైస్తవ నాయకులే పాపంలో జీవిస్తున్నారు. అయినా సామాన్య ప్రజలు అలాంటి వారినే ఘనపరుస్తున్నారు. ఎందుకో తెలియదు. దేవుణ్ణి ఎంతకాలమని మోసగించగలవు? దేవునితో సహవాసం గలవారు వెలుగు సంబంధులు. సొలొమోను జీవితంలో ఓడిపోయాడు. పాత నిబంధనలో 2 వ్యక్తులున్నారు, సంసోను, సొలొమోను. ఇద్దరి జీవితాలు విషాదాంతములే. ప్రసంగి 2:15 సొలొమోను తన జీవిత సారాంశం వ్యక్తం చేస్తున్నాడు. సూర్యుని క్రింద జరుగుతున్నది నాకు వ్యసనం పుట్టించింది. అంతా వ్యర్థముగా ఒకడు గాలికై ప్రయాసపడినట్లుగా కనపడింది. కనుక బ్రతకటమే నాకు అసహ్యమైపోయింది. సొలొమోను వైభవమంతా గతించింది. యేసు ప్రభు అన్నాడు, సొలొమోను వైభవం కంటే అడవి పువ్వుల వైభవమే గొప్పది. సొలొమోనును గురించి ఈ మాటలు చెప్తున్నామంటే సొలొమోను సమాధి కార్యక్రమం జరిగించినట్లే అనిపిస్తుంది. ఇప్పుడు వివరాలు వినండి. 1 రాజులు 13:1-10 దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవు నొంది యూదాదేశము నుండి బేతేలుకు వచ్చాడు. ధూపం వేయడానికి యరొబాము ఆ బలిపీఠము వద్ద నిలిచి ఉండగా ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞచేత బలిపీఠానికి ఈ మాట ప్రకటన చేశాడు. బలిపీఠమా, బలిపీఠమా, యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, దావీదు సంతతిలో యోషియా అనే ఒక శిశువు పుడతాడు. నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలము యొక్క యాజకులను అతడు నీ మీద అర్పిస్తాడు. అతడు మనుష్య శల్యములను నీ మీద దహనం చేస్తాడు. ఈ బలిపీఠం బద్దలైపోయి దాని మీద ఉన్న బుగ్గి ఒలికిపోవటమే యెహోవా ఇచ్చే సూచన. ఆ ప్రవక్త ఆ రోజున ఈ సూచన ప్రకటించాడు. ఇది విని యరొబాము బలిపీఠము నుండి తన చెయ్యి చాపి వాణ్ణి పట్టుకో అని చెప్పగా అతని చెయ్యి ఎండిపోయింది. చెయ్యి వెనక్కు తీసుకోటానికి కూడా శక్తి లేకపోయింది. వెంటనే బలిపీఠం బద్దలైంది. బుగ్గి దానిమీద నుండి ఒలికిపోయింది. యరొబాము దైవజనుణ్ణి బతిమాలుకున్నాడు. నా చెయ్యి మునుపటి వలె బాగుపడునట్లు యెహోవాను వేడుకో అని అడిగాడు. దైవజనుడు ప్రార్థించగా రాజు చెయ్యి బాగైంది. రాజు అన్నాడు, నా ఇంటికి వచ్చి అలసట తీర్చుకో, నీకు బహుమతి ఇస్తాను. దైవజనుడన్నాడు, నీ ఇంటిలో సగం నీవు నాకిచ్చినా నీతో కూడా నేను లోపలికి రాను. ఈ స్థలమందు నేను అన్నపానములు పుచ్చుకొనను. యెహోవా వాక్కు నాకు అలా చెప్పింది. నేను వచ్చిన మార్గాన తిరిగిపోవద్దు అన్నది. వెంటనే అతడు మరొక మార్గాన తిరిగి వెళ్ళాడు. గమనించాలి, దైవజనుడు ఈ కృత్రిమ బలిపీఠాన్ని గద్దించాడు. ఆ తరువాత 1 శతాబ్దానికి హోషియా రాజు ఈ బలిపీఠాలను బద్దలు కొట్టేస్తాడు. ప్రవచనం నెరవేరక తప్పదు. బంగారు లేగదూడకు యరొబాము బలిస్తాడా? దైవజనుణ్ణి ప్రతిఘటించిన చెయ్యి ఆ పళాన ఎండిపోయింది. అతని చెయ్యి పడిపోయింది. దైవజనుడు ప్రార్థిస్తే చెయ్యి బాగైంది.
ఈ రాజు ఇచ్చే బహుమానాలు తనకేమీ అక్కర్లేదని నిరాకరించాడు ప్రవక్త. దైవజనుడు పాపంతో ఎన్నటికీ రాజీపడడు, విగ్రహారాధనను ఏమాత్రమూ సహించడు. దండిగుండె గలవారే పాపాన్ని ఎదిరించి నిలువగలరు. పైకి భక్తిని నటించి దాని శక్తిని ఆశ్రయించని కపట భక్తులు అనేకులు. సరే, యెరోబాము స్వస్థత పొందాడుగాని అతని మనస్సు మారలేదు. 11 నుండి 19 వచనం వరకు. బేతేలులో ఒక ముసలి ప్రవక్త ఉన్నాడు. అతని కుమారుల్లో ఒకడు వచ్చి యెరోబాముకు జరిగిందంతా తన తండ్రికి చెప్పాడు. ఆ దైవజనుడు ఏ మార్గాన వెళ్ళింది చెప్పాడు. ముసలి ప్రవక్త గాడిదకు గంత కట్టించుకొని గాడిదనెక్కి దైవజనుణ్ణి వెతుకుతూ వెళ్లాడు. అతడు ఒక మస్తకి వృక్షం కింద కూర్చుండి కనిపించాడు. యూదాదేశము నుండి వచ్చిన దైవజనుడవు నీవేనా అని అడిగితే, అవును నేనే అన్నాడు. నా ఇంటికి వచ్చి భోంచెయ్యి అని అడిగితే అతడు ససేమిరా నేను రాను అన్నాడు. యెహోవా వాక్కుకు భిన్నంగా నేను ఏమీ చెయ్యను అన్నాడు. ముసలి ప్రవక్త అబద్ధం చెప్పాడు. అన్నాడు, దేవుని దూత నాకు కనపడి నిన్ను తెమ్మని ఆతిథ్యమివ్వవలసిందని చెప్పాడు. సరే, ఇతడు వెళ్లి వృద్ధ ప్రవక్త ఇంటి ఆతిథ్యం స్వీకరించాడు. గమనించండి, సైతాను వృద్ధ ఘటసర్పం. అది అటుగాకపోతే ఇటు కదులుతుంది. దైవజనుడు యెరోబాము మోసానికి లోబడలేదు. ముసలి ప్రవక్త తంత్రానికి లొంగిపోయాడు. ఏదెను తోటలో సర్పం యుక్తికి ఆదాము హవ్వలు లొంగలేదా? వృద్ధ ప్రవక్త అబద్ధమాడాడు. సైతాను అబద్ధికుడు, అబద్ధాలకు జనకుడు. సైతాను వెలుగుదూత వేషంలో వస్తాడు. ఇక్కడ ముసలి ప్రవక్త ఒకడు తారసిల్లాడు. ప్రభువు నేర్పిన మాదిరి ప్రార్థన, మమ్మను శోధనలోకి తేక దుష్టుడి నుండి మమ్మలను తప్పించు తండ్రి. ముసలి ప్రవక్త మాటలు దైవజనుడు నమ్మి మోసపోయాడు. 20 నుండి 25 వచనం వరకు. వారు భోంచేస్తూ ఉండగా ఆ ముసలి ప్రవక్తకు యెహోవా వాక్కు ప్రత్యక్షమైంది. అతడు దైవజనుణ్ణి పిలిచి అన్నాడు, నీవు యెహోవా ఆజ్ఞను ధిక్కరించావు. ఆయన తినవద్దన్న చోట తిన్నావు. చూడు, నీ కళేబరం నీ పితరుల సమాధిలోనికి రాదు. అంతట వృద్ధుడు దైవజనుని గాడిదకు గంత కట్టాడు. అతడు వెళ్ళుతూ ఉండగా ఒక సింహము ఎదురుపడి అతణ్ణి చంపింది. అతని శవం దగ్గరే గాడిద నిలిచి ఉంది. సింహం కూడా శవం దగ్గరే నిలవబడి ఉంది. ఈ సంగతి కొందరు వచ్చి పట్టణంలో వెల్లడి చేశారు. చూచారా, అతడు దైవజనుడే, కాని శోధనకు లొంగి అపాయానికి గురి అయ్యాడు. దేవుడు తన సేవకుల పాపం క్షమిస్తాడు గాని పాపాన్ని మాత్రం శిక్షించకుండా విడువడు. దావీదు పాపాన్ని దేవుడు క్షమించాడు గాని అతని కొడుకు పసివాడు చనిపోయాడు. క్రీస్తు రక్తం మన పాపాలకు శాంతికరం. ఆయన రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడుగుతుంది. అయితే ఆ పాపం వల్ల కలిగే తక్షణ ఫలితాలు అనుభవించక తప్పదు. పాపం వల్ల కలిగే అవమానం, సిగ్గు, బాధ అనుభవించక తప్పదు. 26 నుండి 33 వచనం వరకు. ముసలి ప్రవక్త అన్నాడు, యెహోవా మాట వెనక తిరగబడిన దైవజనుడు, ఇడుగో యెహోవా అతణ్ణి సింహానికి అప్పగించాడు. అప్పుడు వృద్ధ ప్రవక్త వెళ్లి ఆ దైవజనుని శవమునెత్తి తన గాడిద మీద వేసుకుని తిరిగి వచ్చాడు. అతడు అంగలార్చాడు. దైవజనుని శవాన్ని తీసుకువెళ్లి సమాధి చేశాడు. జనులు ఏడుస్తూ కటకటా నా సహోదరుడా అంటూ సంతాపం చెందారు. ముసలి ప్రవక్త తన కుమారులతో అన్నాడు, నేను చనిపోయినప్పుడు దైవజనుడైన ఇతడు పెట్టబడిన సమాధిలో నన్ను పాతిపెట్టండి. నా శల్యములను అతని శల్యముల దగ్గర ఉంచండి. యెహోవా మాటను బట్టి బేతేలులో ఉన్న బలిపీఠానికి విరోధముగాను, పట్టణములోని ఉన్నత స్థలములలోని మందిరాలకు విరోధముగాను అతడు ప్రకటించినది అవశ్యముగా సంభవిస్తుంది. ఇంత జరిగినా యెరోబాము తన దుర్మార్గమును విడిచిపెట్టక సామాన్యులలో కొందరిని ఉన్నత స్థలాలకు యాజకులుగా నియమించాడు.
యెరోబాము సంతతి వారిని నిర్మూలము చేసి భూమి మీద ఉండకుండా నశింపచేయున్నట్లుగా ఇది వారికి పాపకారణమైంది. ప్రియశ్రోతలు, దైవజనుణ్ణి సింహం చంపింది గాని అతణ్ణి తినేయలేదు. అతని సమాధి ఘనంగా జరిగింది. అతని శవాన్ని ఆకాశ పక్షులు, వన్యమృగాలు ముట్టకుండా సింహమే కాపలా కాచింది. దేవుడు తన దైవజనుడు చేసిన తప్పుకు అతణ్ణి శిక్షిస్తే ఇక ఇశ్రాయేలు సంగతేమిటి, నీ సంగతేమిటి? దేవుడు పాపిని ప్రేమిస్తాడు గాని పాపాన్ని శిక్షించక వదలడు. పాఠం సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.